దురదృష్టమో, లేకపోతే నెల నెలా వెన్నెల కార్యక్రమ నిర్వాహకుల దురదృష్టమో, మరి ఈఎన్టీ రోగుల వ్యాధిగ్రస్తుల దురదృష్టమో కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధితో పరమపదించారు. వారి స్మారకార్థం వారి కుటుంబ సభ్యుల చేత ఈనాటి ఈ నెల నెలా వెన్నెల కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. వారి తరపున వారి కుటుంబ సభ్యులు శ్రీ కె సతీష్ గారు వారి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీ సతీష్ గారు. అదేవిధంగా శ్రీమతి సిహెచ్ యశోక్ కుమారి గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ యశోక్ కుమారి గారు. బుగ్గవీటి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రముఖ కళా పోషకులు, మరి ఇటు నాటక రంగానికి, కళారంగానికి, సినీ రంగానికి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, బొమ్మ విద్యా సంస్థల అధినేత, అంతేకాదు ఖమ్మం రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యులు అయినటువంటి శ్రీ బొమ్మ రాజేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని ఈనాటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొనవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ నాగపత్తిన రవి గారు, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీ నామా లక్ష్మీనారాయణ గారు, ప్రజానాట్య మండలి బాధ్యులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ సదానందం గారు, ప్రజానాట్య మండలి బాధ్యులు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారిని నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలియజేస్తున్నాను. 77 నెలల నుంచి మాకు అనేక రకాలుగా సహాయం ఇస్తున్నటువంటి, ఆర్థికంగా సహాయ సహకారం ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా కోరుతున్నాను. కుమార్ గారు. ముందుగా బుగ్గవీటి గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడు దేవేంద్ర గారిని కార్యక్రమం నడపాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ నెల చాలా ప్రత్యేకమైంది. అనేక పండుగలతో పాటు కొన్ని విషాదాలను కూడా తన గర్భంలో దాచుకుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ తెలుసు, 2007 జనవరి నుంచి నెల నెల వెన్నెల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల నెల వెన్నెల కార్యక్రమం ప్రారంభానికి ముందు కొద్దిమంది శ్రేయోభిలాషులు, కళా అభినవేశం ఉన్నవారు, సాంస్కృతికోద్యమం మీద పట్టు ఉన్నవారు, వారి మధ్య ఒక సుదీర్ఘమైన చర్చ నడిచింది. తమ్ముడు కుమార్ కూడా ఆ టీంలో, ఆ చర్చల్లో పాల్గొన్నాడు. ఇక్కడున్న సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్న ప్రధాన బాధ్యతల్లో ఉన్న నేను, ఇతర సహచరులు అందరూ కూర్చొని ఉద్యమాలతో పాటు వచ్చే కళారూపాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు టీవీ మాధ్యమం కానివ్వండి, ఇతర సినిమా మాధ్యమం కానివ్వండి, సాంస్కృతికంగా క్షీణ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రత్యామ్నాయ సంస్కృతిని, సజీవ కళ అయిన నాటకానికి, ఇతర కళారూపాలకి, ఈ తెలంగాణ సాంస్కృతిక జీవితానికి ప్రాతినిధ్యం వహించే కళారూపాలకి ఒక వేదికను మనం ఖమ్మంలో నిర్మించాలి అనే ఒక ఆలోచన నుంచి పుట్టిందే నెల నెల వెన్నెల. ఆ కార్యక్రమానికి పురుడు పోసిన పెద్దల్లో చిరస్మరణీయులు, కళాబంధువు, మా నెల వెన్నెల వ్యవస్థాపక సభ్యులు కీర్తిశేషులు బుగ్గవీటి నరసింహారావు గారు కూడా ఒకరు. ఆయన ముదిగొండ మండలం పమ్మిలో పుట్టినప్పటికీ విద్యార్థి జీవితం నుంచి ఆయన ప్రగతిశీల ఉద్యమాలతో కొనసాగారు. అటు ఎంబీబీఎస్ చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాల్లో తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. జైలు శిక్షణకు గురి అయ్యారు. అయినా పీడిత ప్రజల ఉద్యమాల ఎడల ఎనలేని ఆపేక్షతోటి దానిలో మమైకమై సుదీర్ఘకాలం పనిచేసి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ నిర్బంధాల మధ్య కూడా తర్వాత
ఈఎన్టీ స్పెషలిస్ట్గా ఆ డిగ్రీలు కూడా పూర్తి చేసి ఎంతో విశిష్టమైన సేవలు ఈఎన్టీ ఉభయ రాష్ట్రాల అధ్యక్షులుగా, జాతీయ నాయకులుగా, ఈ జిల్లాలో జనవిజ్ఞాన వేదిక, సమతా వనితా కళాయాత్ర, అలాగే 73-74 రాజ్యాంగ సవరణలు, అక్షరాస్యత ఉద్యమం, ఏ సాంస్కృతిక ఉద్యమం ఉన్నా దశాబ్దాల పాటు మమ్మల్ని వెన్నంటి ఉన్న గొప్ప మహనీయులు బుగ్గవీటి నరసింహారావు గారు. ఆయన వామపక్ష ఉద్యమ అభిమాని. కమ్యూనిస్ట్ పార్టీలన్నా, వాటి నిర్మాణం అన్నా, వాటి త్యాగాలన్నా ఎనలేని అంకితభావంతో కూడుకున్న గొప్ప కామ్రేడ్ బుగ్గవీటి నరసింహారావు గారు. ఆయన మరణం మాకు తీరని లోటే, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి చిరంజీవిగా మమ్మల్ని వెన్నంటూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రత్యక్ష పరోక్ష ఆశీస్సులు మా వెన్నంటూ ఉంటాయని చెప్పి వినమ్రంగా తెలియచేస్తూ, ఈ నెలలోనే వారు చనిపోయారు. మా రవీంద్ర చెప్పినట్టు 1,00,000 మందికి 10 లక్షల మందికో వచ్చే ఒక వ్యాధి ఆయన్ని నిలువున పిప్పి చేసింది. ఆయన ఎంత గొప్ప ధీరోదాత్తుడంటే, తన వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదు, అది ఎంతో ఇబ్బంది పెడుతుందని తెలిసిన దానితో పోరాటంలో కూడా ఆయన ఎక్కడ మడం తిప్పలేదు. తన పక్కన వచ్చిన వారిని ఎవరిని సంతాప సూచకంగానో సానుభూతి వాక్యాల్లో మాట్లాడనివ్వలేదు. పుట్టిన తర్వాత చనిపోవటం పెద్ద విశేషమేం కాదు, నేను బతుకున్నంత వరకు ఏం చేశాను అది మాత్రమే ప్రామాణికమైందనే గొప్ప తాత్విక భూమిక కలిగిన ఆలోచన విధానం కలిగిన నరసింహారావు గారు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. వారి పేరున ప్రతి డిసెంబర్ ఇది నెలల వెన్నెల బుగ్గవీటి నరసింహారావు గారి స్మారక ప్రదర్శనగా ఏర్పాటు చేద్దామనగానే వారి కుటుంబ సభ్యులంతా రాహుల్ కానీ, ప్రియాంక కానీ, సతీష్ కానీ, యశోకుమార్ గారు కానీ, ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా తప్పకుండా దేవేంద్ర, మనం బుగ్గవీటి నరసింహారావు గారికి ఇది ఘనమైన నివాళిగా ఉంటుంది, ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో ఆయన చేసిన సేవలకి గుర్తుగా ఉంటుందని చెప్పని భావించి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలని నెలల వెన్నెల స్మారక ప్రదర్శనగా బుగ్గవీటి నరసింహారావు గారిని చెప్తున్నాను. మా అమ్మాయి సమీనా గుర్తు చేశారు. నేను బుగ్గవీటి నరసింహారావు గారి పేరు చెప్తున్నాను అంటే నేను ఒక ఉద్వేగంలో ఉన్నాను కదా, ఆయన జ్ఞాపకాలతో ఉన్నాను, కొన్ని ప్రోటోకాల్స్ కూడా మర్చిపోతున్నాను. బుగ్గవీటి నరసింహారావు గారి సతీమణి బుగ్గవీటి సరళ గారు అఖిల భారత మహిళా సంఘం బాధ్యతల్లో రాష్ట్ర అధ్యక్షులుగా, మన జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఖానాపురం హవేలీ 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు. పాదయాత్రలు కానీ, ఎన్నికలు కానీ, ఉద్యమాలు కానీ వీటన్నిటిలో కూడా ఎనలేని పాత్ర పోషించారు. వారికి కూడా బుగ్గవీటి నరసింహారావు గారి స్ఫూర్తి, ప్రేరణ చాలా కీలకంగా వారిని ముందుకు తీసుకురావడంలోనూ వామపక్ష ఉద్యమంలో నాయకురాలుగా తీర్చిదిద్దడంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. వారు ఈ వేదిక మీద ఈ పూట ఉండాలి, ఇంకొక అత్యవసర పని మీద వారు మద్రాసు వెళ్ళటంతో వారి సహాధ్యాయి, వారితో పాటు ఉద్యమాల్లో కలిసిమెలిసి పనిచేసిన సమీనా గారు ఉంటే నేను ఉన్నట్టే దేవేంద్ర, తప్పనిసరిగా మనం సమీనాని ఆ వేదిక మీద గౌరవించుకోవాలి, పిలవాలంటే బలివారండి అని చెప్పి అనుకున్నాం. సరళ గారికి కూడా ఈ నిర్ణయంలోనూ ఈ ప్రదర్శనలో ఉన్న భాగస్వామ్యానికి నెలల వెన్నెల నుంచి సాంస్కృతిక ఉద్యమం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. పెద్ద సభ ఏం లేదు, ఇవాళ ఉపన్యాసకులు ఎవరు లేరు. పక్కన ఇంకొక మిత్రుడి ఫోటో ఉంది, చల్లా రంగయ్య. ఆయన తల్లాడ మండల ఎంపీపీగా పనిచేశాడు, ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేశాడు, డివైఫై ఉద్యమంలో పనిచేశాడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డివిజన్ కమిటీ సభ్యుడిగా మండల బాధ్యుల్లో పనిచేశాడు. అన్నిటికంటే మించి మా ప్రజానాట్య మండలి ఈరోజు ఇంత పటిష్టంగా ఇంత ప్రాచుర్యం పొందిందంటే రంగయ్య లేని ప్రజానాట్య మండలి మేము ఊహించుకోలేం. మా నాటికలన్నిటిలోనూ, అది వీధి నాటికైనా, అది స్టేజీ నాటికైనా
రైతు నాటిక కొన్ని వందల ప్రదర్శనలు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించామంటే రంగయ్య లేని లోటు అది భర్తీ అయ్యేది కాదు. చాలా సిన్సియర్ కామ్రేడ్గా, వామపక్ష నాయకుడిగా, సిపిఎం నాయకుడిగా, ఎంపీపీగా పనిచేశాడు మా సహచరుడు. ఆయన కూడా ఈ డిసెంబర్లోనే చనిపోయాడు. ఈ ప్రదర్శనల్ని ఆ ఇద్దరు కామ్రేడ్స్కి అంకితం చేస్తూ వారి చిత్రపటాలకి పూలమాల వేసే కార్యక్రమం చేద్దాం. అంతవరకు ఒక్క నిమిషం వారి కోసం మౌనం పాటిద్దాం. ప్రజాపక్ష అధ్యక్షుడు నామా లక్ష్మణ్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. సల్లా ఉండేసరికి నామా లక్ష్మణ్. వారి చిత్రపటాలు నివాళులర్పిస్తూ పూలని జోహార్ కామ్రేడ్ బుగ్గవీటి నరసింహారావు, జోహార్ కామ్రేడ్ సదా రంగయ్య. ఇంకా కింద ఉన్న పెద్దలు ఎవరన్నా పొన్నం గారు వచ్చి బుగ్గవీటి గారికి ఈరోజు నా ఎదురుగా ఉన్నటువంటి కళాభిమాన ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి దేవేంద్ర గారు అనేక విషయాలు చెప్పటం జరిగింది. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారి పేరు మీద ఈ రోజున 77వ నాటికను నెల నెల వెన్నెల ప్రోగ్రామ్ని మనం ఈరోజు చూడబోతున్నాము. గతంలో కూడా అనేకసార్లు నేను ఇక్కడికి రావటం జరిగింది. అంటే గతంలో చలనచిత్రాలు అన్నవి అది 100 రోజుల, లేకపోతే ఇప్పుడు మనం చూసాము సాలార్ పిక్చర్ ఒక్కరోజే 100 కోట్ల కలెక్షన్. అట్లాగే అనేక పిక్చర్స్ వస్తున్నాయి. మనం అనుకున్నట్టుగా ఈ నాటికల నుండి చలనచిత్ర రంగానికి అంతకుముందు మూకీగా ఉన్నటువంటి చిత్రరంగం చలనచిత్రాలకి రావటం అన్నది కొన్ని సంవత్సరాల పూర్వం మనం చూసాము. తోలుబొమ్మలాటల దగ్గర నుండి కూడా నా చిన్నతనంలో నేను చూశాను తోలుబొమ్మలాటలు. దాని నుండి మనము ఈరోజు సాంకేతిక పరంగా అనేక వైవిధ్యమైనటువంటి సినిమాలని మనం చూస్తున్నాము. కానీ గతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సమాజాన్ని చైతన్యపరిచే చిత్రాలు అనేకంగా వచ్చేవి. కానీ ఇప్పుడు సామాజిక చైతన్యాన్ని కోల్పోతున్నటువంటి చిత్రాలు మనం చూస్తున్నాము. అటువంటి నేపథ్యంలో కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో
ఈ యొక్క అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారి స్మారక సంస్కృతిలో భాగంగా ఈ యొక్క నాటికల ప్రదర్శన అన్నది ఇందాక దేవేంద్ర గారు చెప్పినట్టు అనేక మంది అభ్యుదయవాదులు కళా పోషకులందరూ కలిసికట్టుగా ఈ వేదికను నిర్మించడానికి పూనుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే డాక్టర్ బుగ్గవీటి నరసింహరావు గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈఎన్టీ స్పెషలిస్ట్గా అనేక పేదలకు ఆయన ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆయన వామపక్ష భావాలు కలిగినటువంటి రాడికల్ మూమెంట్లో పనిచేసినటువంటి డాక్టర్గా అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నా సరే వామపక్షవాదిగా ఆయన తుద వరకు తన జీవిత సహచరిని మా సరళ గారిని కూడా అదేవిధంగా వామపక్ష ఉద్యమంలో తీసుకురావడానికి వెన్నంట ఉండి అన్ని విషయాల్లో కూడా తన తోడ్పాటును అందించడానికి కూడా ఆయన సహకరించారు. మీ రాహుల్ పెళ్ళిలో నేను చూశాను, డెకరేషన్ కూడా ఎంతో కళాత్మకంగా రంగవల్లులతో ఉన్నటువంటి వాల్స్, అంటే మన వాల్స్ కూడాను అదే విధంగా చేసినటువంటి పరిస్థితి. చాలా ప్రతిదీ కూడా పేదలకు కష్టజీవులకు అనుకూలంగా ఉండే విధంగా ఆయన ఆలోచించేవారు. అదే వరవడి సరళ గారికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. సరళ గారిని నేను అనేక విషయాల్లో స్ఫూర్తిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి తీసుకుంటాను. ప్రతి విషయంలో కూడాను విపులంగా దానిలో ఉన్నటువంటి తారతమ్యాలని విశదీకరించి చెప్తూ ఎట్లా ముందుకు వెళ్ళాలన్న విషయాలు నాకు సరళ గారి నుండే స్ఫూర్తి అన్న విషయాన్ని మీ ముందుకు చెప్పుకోవాలని చెప్పి భావించాను. డాక్టర్ గారు లేనిది ఆయన లోటు ఎప్పుడూ ఉంటుంది. అయినా సరే ఆయన కళా తృష్ణ, ఆయన యొక్క కళాభిమానం వారి పిల్లలకు కూడాను అదేవిధంగా అబ్బింది. ఈరోజు సరళ గారు రాకపోవడానికి గల కారణం కూడాను వాళ్ళ మనవరాలు చెన్నైలో ఒక కళా కార్యక్రమం ఉంటే దానికి వెళ్ళవలసి వచ్చింది సరళ గారు, కాబట్టి రాలేకపోయారు. వాళ్ళ పిల్లలు ప్రియాంక కూడాను మంచి డాన్సరు. ఆ విధంగా సమాజానికి మంచి చేయటంలో, పేద ప్రజలకు అండదండలుగా ఉండటంలో సరళ గారి కుటుంబం కానివ్వండి, అలాగే వామపక్ష ఉద్యమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కూడాను డాక్టర్స్ అసోసియేషన్ తరపున కానివ్వండి, ఇతర సంస్థల ద్వారా కానివ్వండి, ఆ యొక్క కుటుంబం చేసినటువంటి త్యాగం మనం ఎప్పుడూ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఈరోజు అదేవిధంగా అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారి గురించి కూడాను మొట్టమొదటి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చెప్పుకుంటున్నాం, కానీ మొట్టమొదటి 1968లోనే ఆయన ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పోరాట యోధుడు, నాంది పలికినటువంటి వ్యక్తి అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు. ఆయన దాదాపు 20 రోజులు గాంధీ చౌక్లో ఆమరణ నిరాహారణ దీక్ష చేసి, దాని తర్వాత ఆయన ఆరోగ్యం కూడాను ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత డిటీరియేట్ అవుతూ వచ్చింది. అదేవిధంగా ఆయన దాంతోనే చనిపోయినటువంటి పరిస్థితి, దాని నుండి కోలుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. వారి కుటుంబం కూడాను మన ఏఎస్ కుమార్ గారు కానివ్వండి, అదే పోరాట స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక వేదికని నిర్మించి తన సహచరులు మోటుమరి జగన్మోహన్ రావు గారు కానివ్వండి, దేవేంద్ర గారు కానివ్వండి, అలాగే ఇతర
తన సహచరులు సదానందం అందరినీ కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కరోనా టైంలో తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడాను నిర్విఘ్నంగా నిర్వహించటం అన్నది చాలా శ్లాఘనీయము. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యూత్కి పిల్లలకి కూడాను ఈ నాటికల మీద మక్కువ కల్పించే విధంగా ప్రతిసారి కూడా ఏదో ఒక ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన ఖమ్మంలో, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. పిల్లల్ని తప్పనిసరిగా ప్రతి నెల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఏదో ఒక కాలేజ్ స్టూడెంట్స్ని కానివ్వండి, స్కూల్స్ 10th క్లాస్ పిల్లల్ని కానివ్వండి, ఈ నాటికల్ని చూసే విధంగా మనం ప్రోత్సహిస్తే తప్పనిసరిగా మన సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా ఈ నాటికల యొక్క ఔన్నత్యము వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆ యూత్ కూడా రాబోయే కాలంలో మన సాంస్కృతిక ఉద్యమానికి వారసులు అవే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా స్కూల్స్ అండ్ కాలేజెస్ పిల్లల్ని ప్రతి నెల ఒక స్కూల్ పిల్లల్ని కానివ్వండి, ఒక కాలేజ్ పిల్లల్ని కానివ్వండి, దీనిలో భాగస్వాములను చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన. ఆ విధంగా కలెక్టర్ గారిని కూడా మనము కలిసి రిప్రజెంట్ చేయవచ్చు. ఆయన కూడా తప్పనిసరిగా ఈ యొక్క విషయం గురించి ఆలోచిస్తారని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సోదరి సెమీనా గారికి ధన్యవాదాలు. చక్కటి సూచనలు చేశారు, కళారంగం పట్ల చక్కగా వివరించారు. ఆ ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసారి కూడా కలెక్టర్ గారే చెప్పారు, కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ కాదు, కలెక్టర్ గారు మన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరు ఒకసారి నన్ను కలవండి, నేను లెటర్ ఇస్తాను, జిల్లాలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి నెలకొకళ్ళు వస్తుంది, ఎందుకంటే నాటక రంగం అనేది యూత్ కనెక్ట్ అయినప్పుడు దానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే కాస్త హాలిడేస్ వచ్చిన వరుసగా ఆత్మలో ఎవరు పిల్లలు లేరనుకుని ఆ ప్రయత్నం అనేది జరగలేదు. ఇప్పుడు బుగ్గవీటి నరసింహరావు గారి కుటుంబ సభ్యులు రాజేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మనకి ఇంకొక ఆత్మీయ అతిథి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు కొండలరావు గారు. వారు ప్రతి నెల ఇలాగ చెప్పారు, రవీంద్ర గారు పావాల నుంచి నాటిక చూడటం కోసం వస్తారు. వారు బెస్ట్ భవిష్యత్తులో బెస్ట్ ఆడిన అవార్డు చూస్తే వారికి మనం ఇవ్వాలి. వారిని 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పారు. జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. వారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి 75 నెలలుగా పైగా ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక పెళ్లి చేయాలంటే ఆ ఒక్క రోజుతోనో అయిపోద్ది, మరొక మహాసభ చేయాలంటే అప్పటికి అయిపోద్ది. కానీ ప్రతి నెల ఇది నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. కొన్ని చోట్ల 3 రోజులు 4 రోజులు నాటక పోటీలు పెడతారు, అక్కడితోనే అయిపోతాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత అనేక కళా సంస్థలు 3 రోజులు 4 రోజులు పెట్టే సాంప్రదాయం ఉంటుంది. కానీ ఇది చాలా గొప్ప విషయం. మేడం గారు చెప్పినట్లుగా పిల్లల్ని, విద్యార్థుల్ని మనం ఈ నాటక రంగానికి ప్రేక్షకులుగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పిల్లల నాటికల పోటీలు గతంలో నిర్వహించేవాళ్ళు, కానీ మళ్ళీ అది ఈ మధ్య జరగటం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇవాళ వస్తున్నటువంటి సీరియల్స్ కోట్లాది మంది ప్రేక్షకుల్ని మతోన్మాదం వైపు, అలాగే అరాచకం, బ్లాక్మెయిలింగ్, ఇంకా చెప్పాలంటే ఒక సీరియల్లో పూజారి పాత్ర లేని సీరియల్స్ ఈరోజు రావట్లేదు. మూఢ విశ్వాసాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, జాతకాలు చెప్తున్నారు. అది వాటికి ఎటువంటి ప్రాతిపదిక లేదు, అయినా సరే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఒక సీరియల్ చూసి మరో సీరియల్ అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో మూఢ విశ్వాసాలని ప్రోత్సహిస్తుంది. ఇలాంటి వాటి మీద మరి అభ్యుదయ కళాకారులుగా, వామపక్ష కళాకారులుగా ఉన్నటువంటి మనలాంటి కళా సంస్థలు ఇక ముందు రావాలి. ఎందుకంటే మితిమీరింది. ఇవాళ
సీరియల్స్లో ప్రజల్ని, ప్రధానంగా గ్రామీణ ప్రజలను కూడా ఆ మూఢ విశ్వాసాల వైపు, ఎందుకు పనికిరాని సీరియల్స్తో ప్రజల మైండ్ని దోచుకుంటుంది, విపరీతంగా ఆ భావాల్ని ప్రచారం చేస్తూ ఈ వ్యవస్థలో చెడు ప్రభావాన్ని, దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కనుక ఇలాంటి విషయాల మీద వామపక్ష కళాకారుల తరఫున ఒక మంచి కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మేము చిన్నప్పుడు చూసాం, నాటికలు, బుర్రకథ, హరికథ అవన్నీ చూసేవాళ్ళం. మేమైతే చూసాం మా జనరేషన్లో. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా కానీ, ఆడవాళ్ళం కూడా చాలామంది ఎక్కువ టీవీలకే అలవాటు పడిపోయాం ఇంట్లోనే. దాంతోపాటు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన చేతిలోనే ఉంది, టీవీలు కూడా కాకుండా మొబైల్కి అలవాటు పడిపోయాం బాగా. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తాను. నా పేరు రాజేశ్వరి, కల్లూరు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తాను నేను. మా స్కూల్లో కూడా ఏమైనా చిన్న చిన్న మ్యాథ్స్ డేకి వాటికి చిన్న చిన్న స్కిట్స్ వేయిస్తుంటాం, ఇట్లా నాటికల్లాగా, పాటలు కానివ్వండి, నాటికలు కానివ్వండి అలా. కానీ ఇక్కడ ఎక్కువగా పిల్లలు కానీ ఎక్కువ మనం మొబైల్కే అంకితం అయిపోతూ ఉన్నాం. ఇది మార్పు రావాలి. శ్రీ బుగ్గవీటి నరసింహారావు గారు, మా అన్నయ్య, చాలా విషయాలు ఇలాంటివన్నీ మాకు చాలా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము మిస్ అయ్యాం ఆయన్ని. అదే స్ఫూర్తితోటి మా వదిన గారు అయినటువంటి సరళ గారు కూడా కొనసాగుతూ ఉన్నారు. అలా ఉండాలని అనుకుంటూ ఉంటాం, కానీ మేము ఉండలేకపోతున్నాం. ప్రతి ఆదివారం మా అన్నయ్య పొద్దున్నే ఇంట్లో తోట పని చేసి మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వచ్చి 1:30కి వచ్చి ఒక గంటే పడుకొని 4 మళ్ళీ ఫ్రూట్స్, మందులు తీసుకొని వృద్ధాశ్రమానికి వెళ్ళేవారు. అక్కడి నుంచి వచ్చి నెల వెన్నెల ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా మా పాపను కూడా తీసుకొని వచ్చారు చాలాసార్లు. నేను ఒక 2-3 సార్లు మాత్రమే అటెండ్ అయ్యాను. మెప్పు కోసం కాదు, మార్పు కోసం, రేపటి మంచి కోసం అంటూ కళా సాంస్కృతిక సంస్థ, ఖమ్మం కళా పరిషత్, ప్రజానాట్య మండలి వారి సారథ్యంలో ఈ ప్రోగ్రామ్ని 77 నెలలుగా కొనసాగిస్తున్నారు. ఎంతో ఖర్చులతో కూడుకున్నప్పటికీ కూడా ఎక్కువ మంది సహాయం చేసేవాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు ఇప్పుడు. అయినా గత 4 నెలలుగానే ఒక 30 రూపాయల టికెట్ పెట్టామంటున్నారు. అంతకుముందు దాకా ఫ్రీగానే ఈ ప్రోగ్రాం నడుస్తూ వచ్చింది. ఎక్కువ మంది అటెండ్ కాకపోయినప్పటికీ కొంతమంది అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను కూడా ఇవాళ అందుకే వచ్చాను అసలు చూద్దామని. నేను కూడా ప్రతి నెల కూడా అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాను ఇక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. బుగ్గవీటి నరసింహరావు గారి గురించి చెప్పారు, దేవేంద్ర గారు కూడా చెప్పారు. ఈ నెల వేనెలకి ప్రారంభానికి అటు బుగ్గవీటి నరసింహరావు గారు, హరీష్ గారు ఆ రోజుల్లో ఇద్దరు 2 కళ్ళలాగా ఉండేవారు. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవేంద్ర గారు, నేను బుగ్గవీటి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే డబ్బులు తక్కువైనాయంటే ఎంత తక్కువైనా చెప్పి ఫోన్ చేసేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఉంది. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పారు 30 రూపాయల టికెట్ గురించి. నెల వేనెల 77 నెలల బట్టి జరుగుతూ ఉంది. ప్రభుత్వం దీనికి, తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. బడ్జెట్ వచ్చేసరికల్లే పోయినసారే ఆగస్టులో వార్షికోత్సవం రోజున బడ్జెట్ ఇచ్చాం 11,70,000 రూపాయలు. అంటే సుమారు ఒక నెలకి 1,00,000 రూపాయల దాకా కార్యక్రమానికి ఖర్చు అవుతూ ఉంది. కానీ మన ప్రేక్షకులు, మన కిందున్న సీటింగ్ మొత్తం 650, పైన నిండితే వేరనుకోండి. అప్పుడప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఏ పెళ్ళిళ్ళు లేకపోతే, క్రికెట్ మ్యాచ్లు లేకపోతే సందర్భాల్లో ఫుల్ అవుతుంది. లేదా 70%, 80%, అంటే 400 నుంచి 500 మంది యావరేజ్గా నాటికని చూస్తూ ఉన్నారు. సంతోషం. 400 మంది, ఒక 500 మంది వేసుకుందాం నెలకి. 500 మంది నాటిక చూస్తుంటే 1,00,000 రూపాయలు మనం ఖర్చు పెడుతుంటే ఒక ప్రేక్షకుడికి ఎంత పడుతుంది మీరు ఆలోచించండి. అంటే మీరు ఈ నాటిక చూడటం కోసం 2,000 రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాం. మేము అడిగింది ఏంటి? ఒక్క 30 రూపాయల టికెట్ కొనుక్కోండి. వచ్చేటప్పుడే కాదు, పోయేటప్పుడైనా కొనుక్కోండి. అవేవో 500 మంది వచ్చినా ఈ 1,00,000 రూపాయల ఖర్చులు 5 మూళ్ళు 1,500 రూపాయలు ఏ మూలకి మా యాకూబు సెల్లు ఖర్చులు కూడా రావు. కానీ అదొక ఆనందం. మా ఖమ్మంలో టికెట్ కొనుక్కుని నాటిక ఇప్పుడు రవీంద్ర భారతిలో ప్రారంభించారు. దాన్ని చూసే మనం ఇక్కడ ప్రారంభించాం. 30 రూపాయలు పెద్ద అమౌంట్ కాదు, మనం టీ తాగినంత అమౌంట్. పోయేటప్పుడైనా టికెట్ కొనుక్కుంటే ఎంతమంది టికెట్ మీరు కొంటే
ఆ డబ్బులేమో కానీ మాకు అంత ఆనందంగా నిర్వాహకులకి మాకు ఉంటుంది. దయచేసి దాన్ని గమనించమని చెప్పి నేను కోరుకుంటూ, మనం ఇందాక చూసాం పరుచూరి హిరణ్య కూచిపూడి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ అమ్మాయిని వేది మీదకి వచ్చి పెద్దల ద్వారా మెమోంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెట్ సోషల్ మీడియా ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేస్తూ ఉంది. సోషల్ మీడియా దానికి సంబంధించినటువంటి ఒక నాటిక, దానివల్ల కలిగే నష్టాలేంటి లాభాలేంటి అనేది పోలుదాస్ శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు అంటారు, వారే రచించి దర్శకత్వం వహించారు. అద్భుతమైనటువంటి నాటిక. శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి వచ్చి పారితోషికాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బొమ్మ రాజేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడతారు. వెంటనే నెట్ మాట్లాడరా.